యంగ్ స్టేజెస్లో వచ్చే వాళ్ళకి అంటే సెన్సిటివిటీ చాలామందికి యంగ్ స్టేజ్లో వస్తుంది కదా, సో దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న టాబ్లెట్స్ అట్లా వాడితే సెట్ అయిపోతుంది అంటారు? సెన్సిటివిటీ వచ్చింది అంటే ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయాలండి. ఇప్పుడు యంగ్ వాళ్ళకే వస్తుంది అని మీరు అంటున్నారు. యూజువల్గా యంగ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది, వాళ్ళు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి, వాళ్ళు హ్యాబిట్స్, దాని నుంచి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అది దేని వల్ల వచ్చింది అని చూసుకుని దానికి మనం అనేది ట్రీట్మెంట్ అనేది చేయాలి. నిజంగానే వాడికి గ్రైండింగ్ హ్యాబిట్ ఉంది, పళ్ళు నూరేస్తున్నాడు అంటే కనుక దానికి కరెక్ట్గా వాడు పళ్ళు నూరుతున్నాడు అంటే దానికి ఒక అప్లయన్స్ అని ఉంటుంది అన్నమాట, నైట్ గార్డ్ అని ఉంటుంది. నైట్ గార్డ్ అనేది పెట్టుకోవడం వల్ల ఇంకా ఫర్దర్గా వాళ్ళు పళ్ళు కొరకడం ఏం ఆపరు, కానీ దాని నుంచి పళ్ళు డ్యామేజ్ అనేది మనం ఆపేస్తాం, కొంచెం రెడ్యూస్ అవుతుంది. హ్యాబిట్స్ అంటే గుర్తొచ్చింది, నార్మల్గా చాలామందికి పాను గుట్కా అలవాటు ఉంటుంటుంది కదా, సో అదంతా ఇక్కడ లేయర్ లాగా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% అండి. ఇప్పుడు పాన్ తింటారు, అవి స్టెయినింగ్ కదా, ఖచ్చితంగా పాన్ కంటిన్యూస్గా, ఇప్పుడు ఏదో ఒకసారి 2 times కాదు, వాళ్ళు కంటిన్యూస్గా పాన్ తింటూ ఉంటారు. అందులో నుంచి ఒక కలర్డ్ సబ్స్టెన్స్ వచ్చి అది పన్ను బయట లేయర్లోనే కాకుండా డీపర్ లేయర్స్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఒకసారి వాళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు క్లీన్ చేయించేసుకుంటే మళ్ళీ నా పళ్ళు తెల్లగా వచ్చేస్తాయని అంటారు. అప్పటికే ఆ కలర్ అంతా పర్మనెంట్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అవుటర్ లేయర్లో ఏదైనా స్టెయినింగ్ ఉండి ఏదైనా కలర్ చేంజ్ అయిందంటే మనం డాక్టర్ దగ్గరికి వస్తే పళ్ళు క్లీన్ చేస్తే ఆ కలర్ అనేది మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పాన్ చూవర్స్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్ తీసుకోవడం వల్ల బయట లేయర్ నుంచి లోపల లేయర్ వరకు వెళ్ళిపోవడం వల్ల పర్మనెంట్గా టూత్ అనేది షేడ్ మారిపోతుంది. అది మళ్ళీ క్లీనింగ్ చేస్తే కానీ, క్లీనింగ్ చేసేస్తే తెల్లగా అవుతాయి అనేది కాదు, వాళ్ళకి వేరే ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. దానివల్ల కూడా సెన్సిటివిటీ అన్నది ఉంటుందా? సెన్సిటివిటీ పాన్ చూ చేస్తే అని కాదు, వాడి తర్వాత చూయింగ్ చేస్తున్నారా, బట్ గ్రైండింగ్ చేస్తున్నారా అట్లాంటివి చూసుకుంటే దాన్ని బట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాన్ చూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ బుగ్గలో పెట్టుకుంటూ ఉంటారు, వచ్చింది అంతా కూడా మింగుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఏదైతే మ్యూకోజా ఉందో ఆ స్కిన్, ఈజీగా చెప్పాలంటే దానిపైన ఏదైతే స్కిన్ లోపల బుగ్గ లోపల పెట్టుకుంటారు కదా, దానిపైన లేయర్స్ అన్నీ ఎపిథీలియల్ చేంజెస్ అనేవి జరిగిపోయి అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది థింగ్ క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ అవాయిడ్ చేయడమే మంచి ఆప్షన్. అవాయిడ్ చేయలేకపోతే అట్లీస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఎలా ఉందా అనేది సిచ్యువేషన్ అనేది క్లీనింగ్ చేయించుకుంటే బెస్ట్ అంటారా అట్లాంటి వాళ్ళు? మంత్కి ఒకసారి అసలు ఎవరికి రికమెండ్ చేయమమ్మా, వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒకసారి లేకపోతే ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అనేది సజెస్ట్ చేస్తాం. మోస్ట్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ 1 month. ఓకే.